చిన్న చిన్న రూములు. నేను 4 అడుగులు వేసేసరికి ఏంటిది మరి వచ్చిన వాళ్ళందరికీ ఏవో పెడతారుగా, కూరలు చపాతీలు ఏవో వండేది. నాకు కంటితో చూడలేదు, తిన్న కదా మరి రాత్రి నాకు ఇష్టమైంది పెట్టినా తిన్నాను. మహా అయితే పాలు తాగుతాను, మ్యాక్సిమం వాటర్, అంతే. ఆ వాసన మనసుతో ఏం చెప్పుద్దంటే ఏం పర్ల 2 పూరీలు తినే ఏమవుతుంది, 2 గంటలు మాట్లాడే తినచ్చు ఏం పర్ల అని చెప్తుంది. మనస్సు మన ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటుంది. అది ఎంత మోసం చేస్తుందంటే మీకు ఇంకొక సరదాగా ఆస్వాదించాలి. ఒక పంతులు గారు స్నానానికి వెళ్ళారు చెరువు. నాన్న వెనకాల మాట్లాడుతూ మైకి ఇచ్చేస్తాను. పంతులు గారు స్నానానికి రాగి చెంబు పట్టుకెళ్ళారు. ఈ రాగి చెంబు ఎవరైనా దొబ్బెట్టే, అందుకని ఇసుకలో కొంచెం ఇలా తీసి దాన్ని అందులో పెట్టి పైన కొంచెం ఆ ఇసుక పెట్టి గుర్తుండాలి ఇలా గొట్లా చేశాడు. ఇది మన మణికంఠగాడో సుబ్రహ్మణ్యం సుబ్బారావు సురేష్ చూసేసాడు. అది వాడేం చూశాడు, ఈయన చెంబు పెట్టి రాగి చెంబు పెట్టింది చూడలేదు. కేవలం ఇసుక ఇలా ఎలా అన్నది చూశాడు. చూసి ఇంట్లో చెప్పాడు ఈ విశ్వవిద్య పరిషత్ ఆయనతో, ఏమండి ఏం పేరు మీ పేరు? బాలవద్దిరాజు గారితో చెప్పాడు, చూడండి ఈరోజు సోమవారం శివుడికి ఎంతో ఇష్టమైన మన పంతులు గారు ఇవాళ సైకతలింగం చేశారు, బాలవద్దిరాజు గారు రండి మన ఇద్దరం అన్నాడు. ఇంకేం తెలుసు ఈ పాప ఈయన పాపం పుణ్యం తెలుసా? వాడు రమ్మన్నాడు. మణిగాడు మనోడు, మణిగాడు పడోడు, మనోడు పడోడు. ఈయన ఎన్నో శివలింగం చేశాడు. మణిగాడు ఎలాగే చేశాడు 2. వీళ్ళిద్దరిని చూశారు, వీళ్ళిద్దరు వచ్చారు, వీళ్ళిద్దరు చూశారు, 4 వచ్చారు. పాప ఆయన స్నానం చేసి వచ్చేసరికి ఎలా అర్థమైందా, ఎలా అర్థమైందా? నువ్వు చెప్పాకరా చెప్పేది చెప్పేదిరా, ఇక తవ్వుకోవాలి, మీరు నవ్వుకోవాలని తవ్వుకోవాలి. మంగళం అట్లుంటుంది మనతో, దేంతో ఆంతో, దేంతో ఆంతో అంటాడు కదా. అలాగా నేను ఇంగ్లీషులో గుడ్ అంటారా, మనం గుడ్గా ఉండాలి కానీ గుడ్డిగా ఉండకూడదు. ఏంటి గుడ్గా ఉండాలి, గుడ్డిగా ఉండకూడదు. నలుగురు గుడ్డివాళ్ళు 7 ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది వాళ్ళకి ఎలా తెలుసు? వెళ్ళారు, ఎవరినో పట్టుకుని వెళ్ళారు. వాళ్ళు చేతులే కదా వాళ్ళకి ఆధారం. వచ్చారు, ఒకరితో మాట్లాడుతున్నారు. ఎరా 7 ఎలా ఉంది? 7 కంటే చాట్లాగా పెద్దది. ఎందుకని? వీడు చెవులు పెట్టుకున్నాడు, ఆ దృష్టిలో అదే. ఇంకోటి అన్నాడు 7 కంటే అలా ఎడల్పుగా ఉండదు, 7 కంటే మన అరటి చెట్టు ఉంటుందా అలా పొడుగ్గా ఉంటుంది అని చెప్పి ఆడు తొండం పట్టుకున్నాడు. ఇంకోటి 7 అది బ్రష్లా ఉంటుంది అంటే ఏంటి? ఇంకోటి 7 స్తంభంలా ఉంటుంది. వాళ్ళు చెప్పింది నిజమేనా? ఇవన్నీ కలిపితే నిజం, ఇవన్నీ కలిపితే నిజం. ఇలా సగం సగంగాలను ఏమంటారు? గొర్రెలు అంటారు. ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నా, అక్కడికే తీసుకెళ్ళాను కదా కదా అవునా? అవునా కదా? నేను ఇప్పుడు వస్తుంటే వారి పేరు వసుంధరరావు, అంతేనా? అంతేనా? నాకు ఫస్ట్ టైం కలిసినప్పుడు అలాగే చెప్పారంట. నా చెవుల్లో వసంతరావు అని పడింది అంతే.
నేను అట్లే రాసుకున్నాను. ఇవాళ చెప్పారు ఇన్ని నెలల తర్వాత. ఎందుకంటే మనకి వారపు సంత ఉంటుంది, మనకి ఊరంతా సంత వారపు సంత ఉంటుంది, కానీ ఇలా వసంత ఉండదు కదా. మాకు వసంతం వచ్చింది, వారపు సంత కాదని నేను అలాగే కంటిన్యూ చేయాలి. ప్రపంచంలో మనం వెతుక్కోకుండా మనకి అవమానము, దుఃఖము, కష్టము వస్తుంది. ఎవరైనా ముసలితనం అడుగుతారా? బట్టతల కావాలని అడుగుతారా? మోకాళ్ళ నొప్పులు అడుగుతారా? థైరాయిడ్ అడుగుతారా? బీపీ అడుగుతారా? షుగర్ అడుగుతారా? ఇవేం అడగవు, అయినా వచ్చేస్తాయి. నేను కడప జిల్లాలో చాలా ఏళ్ళ క్రితం, అంటే ఈ 2016 ఎప్పుడో, దాదాపు 10 ఏళ్ళ క్రితం ఒకరి ఇంట్లో ఉన్నా, పల్లెటూరు. పొద్దున్నే ఆ ముసలాయన బయట కూర్చుని అద్దం పెట్టుకుని రంగేస్తాడు. గోడకు కాదు, అక్కడ ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు? ఓ 50 40 ఉంటాయి. వాటికి రంగు ముసలోడే కానీ దేనికి పోని. వాడేం పెళ్లి కొడుకు కాదు, పెళ్లి కూతురికి తాత. వాడికి ఇప్పుడు అవసరమండి, వాడికి రంగులు అవసరమండి. సరే, నేనేమంటాను, అలాంటి దృష్టి ఎందుకు వచ్చిందంటే నేను ఇందులో ఉంటాను అని అనుకోవడం వల్ల. ఉంటావా? భూకైలా సినిమా చూశాను అన్న చేస్తాను, పాపది ఎన్టీఆర్, చాలా బాగుంటుంది, అన్ని పాటలు బాగుంటాయి. లాస్ట్లో ఈ గణపతి గోవులు కాపరిగా వచ్చి భుజాన కర్ర పెట్టుకుని, మంచి ఆవులు ఎంత బాగుంటాయో. ఇది మహాలయ పక్షాలు, మంచి రోజుల్లో ఉన్నాం మనం. కాలం మంచి కాలం, ఇలా వింటున్నారు కదా. ఇది కృతయుగం, ఇలా వినడం కృతయుగం. ఆచరిస్తే అది త్రేతాయుగం. విని కూడా వదిలేస్తే కలికాలం కాదు, క్రియాకాలం. కాబట్టి మనం వినాలి. కాలంలో మనం అందరం వినిపోతాం. ఎక్కడికి వెళ్తాం తెలీదు. ఇందాక చెప్పుకున్నావా, మనం ఎందులో ఉన్నాం? పాము నోట్లో. దాని పేరు కాల సర్పం. అది ఎప్పుడైనా ఇలా మూస్తుంది. మనం ఏమనుకుంటాం? రాత్రి మాట్లాడానండి, అలా ఆయన్ని అడిగాడంట, వంకాయ కూర ఇష్టమని చేయించుకు తిన్నాడంట. ఇవేవో మాట్లాడతాం. ఈ వంకాయ లేదు, ఆడి తలకాయ పోయింది. అందుకని ఆ సినిమాలో పాట ఏంటంటే, ఆ భుజం మీద కర్ర వేసుకుని గణపతి పాడతాడు, అద్భుతమైన పాట. ఈ మేని 3 నాళ్ళ ముచ్చటేర, మిత్తి వెన్నంటి ఉంటే ఎరుగవేరా, ఇంతలోనే మానవ అంత మారు పేలర, ఐశ్వర్య దాస్యంపు మానుకోరా. మేను అంటే ఏంటి? శరీరం. ఈ మేని 3 నాళ్ళ ముచ్చట. 3 నాళ్ళు అంటే ఏం కాలాలు ఉన్నాయి మనకి ఇప్పుడు? ఈ కాలాలు చెప్పండి. ఏ కాలాలు ఉన్నాయి మనకి? 3 కాలాలు. అవునా? ఉన్నాయా? 3 కాలాల్లో ఎప్పుడో ఒకప్పుడు మనం రాలిపోతాం. రాలిపోయిన తర్వాత 1 రోజులో 2 రోజుల్లో కాలిపోతాం. ముందు రాలిపోతాం, తర్వాత కాలిపోతాం. నెలలో పడిస్తే తేలిపోతాం. ఓ బాంబు పెడితే తేలిపోతాం. ఇదే మనం. కాశీ వెళ్ళాను అన్నోళ్ళు చేస్తుంది. కాశీకి పోయాను రామారి, గంగ తీర్థంబు తెచ్చాను రామారి, గంగ తీర్థంబు తెచ్చా రామారి. కాశీలో
మణికర్ణిక ఘాట్ ఏంటి ఫేమస్? అగ్ని తగలబడుతూనే ఉంటారు, తగలబెడుతూనే ఉంటారు. ఎవరో ఒక రీల్ తీసి పెట్టారు యూట్యూబ్లో, చిన్న ముక్క అట్లా పట్టుకుంది. ఏమని చెప్పనా? దో దిన్ కా మేలా అభి అకేలా, అంతే. దో దిన్ కా మేలా అభి అకేలా అంటే అర్థం ఏంటి? అకేలా అంటే ఒక్కడే కదా, ఎవరన్నా వస్తారా? వెళ్ళేటప్పుడు ఎవరు రారుగా. లక్షాధికారైన లవనన్నమే గాని మెతుకు బంగారంబు మింగపోడు, కోటి మంది వైద్యులు కూడి వచ్చిన గాని మరణమనేది వ్యాధి మాన్పలేరు. మరణం అనేది ఒక వ్యాధి. ఈ శరీరం చివరికి అయ్యేది బూది. ఈ మధ్యలో మనం చేసేదంతా సోది కదా. అందుకని మీరు ఎప్పుడు మాట్లాడినా చాలా పనికొచ్చే విషయం మాట్లాడండి. పనికొచ్చే విషయం అంటే ఇందా శ్లోకం చెప్పానా, కాలక్షేపో నా కర్తవ్యం. ఇంకేంటి సంగతులు? ఏంటి అమీర్పేటలో ఫ్లాట్ తీసామంటగా, ఏంటి ఇక్కడ రింగ్ రోడ్డు ఉందంటగా, పొలాలు ఉన్నాయిగా నీకు 3 ఎకరాలు, ఫ్లాట్లు వేస్తున్నావు. 6 అడుగులు. ఈ 6 అడుగులకి ఎన్ని అడావిడో. ఎవరో రాజుగారు మంత్రిని అడిగాడు, మన రాజ్యంలో అత్యంత దురాశాపరుడు ఎవడో తెలుసుకోవాలి అని. ఏం చేద్దాం? టొంకేశాడు. ఫలానా రోజు వచ్చి సూర్యోదయంతో మొదలుపెట్టి సూర్యాస్తమైన లోపల ఎవడైతే ఎంత దూరం పరిగెట్టి జెండా పాతాడో అదంతా వాడికే. బాగుందా? వచ్చాడు. నీళ్ళు ఫుడ్డు బుధాన్ని పెట్టుకుని వచ్చాడు. ఒకడు నడిచాడు. నడిస్తే పని అవ్వదు, అందుకని పరిగెట్టాడు. పరిగెట్టి మధ్యాహ్నం అయిపోయింది. మళ్ళీ రిటర్న్ రావాలిగా స్టార్టింగ్ ప్లేస్కి. ఈ దారిలో నీళ్లు బరువు పడేశాడు, ఫుడ్డు పడేశాడు. ఆ స్థలం సంపాదించాలి అని రిటర్న్ పరిగెట్టి ముందు వెళ్ళిపోయాడు కదండి. రిటర్న్ పరిగెట్టి ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ రాజుగారు మంత్రి ఉన్నారో అక్కడికి వచ్చి దమ్ అని పట్టాడు. ఇంకా లేవడం. రాజుగారు అడిగిన ప్రశ్న ఏంటంటే మనిషికి ఎంత స్థలం కావాలి అని అడిగాడు. ఎవరిని? మంత్రి చెప్పాడు, ఇదిగో ఇంతే. అటు 3 ఇటు 6 ఈ చాలు సార్. దీనికి ఈడు ఎన్ని మాట్లాడతాడు. నేను ఎవడో తెలుసా నీకు? ఇది రైల్లో, బస్సులో, తిరుమల క్యూ లైన్లో అసలు నువ్వెవడో తెలిస్తే ఇలా మాట్లాడతావా? అందుకని మనం అందరం లోపలికి ప్రయాణం చేద్దాం. లోకంలో చాలా ప్రయాణం చేశాం. లోపలికి ప్రయాణం అంటే రోజు 1 గంట 2 గంటలో మౌనం చేయండి. ఎప్పుడు చచ్చిపోతాం? నాన్న వెళ్ళిపోయారు, కళ్ళ ముందే కాల్చేశారు. అమ్మ వెళ్ళిపోయింది, కాల్చేశారు. తాత, అమ్మమ్మ, నాయనమ్మ ఏరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఫోటోలు. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, నువ్వు ఉంటావా? బుద్ధివంతుడైన వాడు బ్యాగు సర్దుకుంటాడు. అంటే ఏంటి? మనస్సుని సిద్ధంగా ఉంచుతాడు. సిద్ధంగా ఉండడం అంటే శుద్ధంగా ఉండడం. శుద్ధంగా ఉండడం అంటే ఉదాహరణకి వాడిని చూస్తే ఎవరినో చూడగానే నీకు బీపీ వచ్చిందనుకో, కోపం వచ్చేసిందనుకో, నీకు వాడి మీద పగ ఉంది. పగ ఉంటే ఏమవుతుంది? నువ్వు వాడి మీద పగతో ఆలోచిస్తూ చచ్చిపోయావు. అప్పుడు ఎక్కడ పడతావు? వాడి ఇంట్లోనే పడతావు.
జోక్ కాదమ్మా. కొందరు కొడుకులు చూడండి, కొత్త కొడుకులు కాదు, దొంగ అన్నా. అసలు ఆ నాన్న మాట తింటాడు ఎప్పుడైనా? ఆడ ఆ నాన్న చెప్పింది తప్ప అన్నీ చేస్తాడు. అస్సలు ఏంటో చెప్పాను కదా దొంగనావాడు. ఎందుకంటే ఎందుకు చేయాలి ఏంటి, నేను చేయను, నువ్వు తెచ్చుకో, ఇలా మాట్లాడతాడు. ఏదో సినిమా బిట్టు, అది ఏం సినిమా నాకు తెలదో, వాళ్ళ నాన్న అడుగుతాడు, వాడు బుడ్డగాడే, ఇప్పుడు నేను నీకు 8 స్వీట్లు ఇచ్చాను, అందులో 2 నాకు ఇచ్చావనుకో, నీ దగ్గర ఎన్ని ఉంటాయి అంటాడు. 8, ఎందులో 2 ఇస్తావు కదా, ఎందుకు ఇస్తాను నేనేమన్నా. వాడు గత జన్మలో శత్రువు, వాళ్ళ నాన్నను సతాయించడానికి ఈ శత్రు భావంతో అక్కడ పుడతాడు. కాబట్టి మనం పుట్టడం అనేది జరిగిపోయింది, ఖచ్చితంగా చచ్చిపోతాం. ఈ చచ్చే లోపల, చావు వచ్చే లోపల మనం భగవంతుడిని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే లోపలికి తిరగాలి. లోపలికి తిరగాలి అంటే మంత్రం అనేటువంటి టార్చ్ లైట్ వేసుకుని ఈ లోపల లోపల చీకటి కదా, ఈ చీకటి హృదయంలో వెలుగు కేవలం మంత్రం. అందరూ ఒకసారి 2 చేతులు పైకి ఎత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ. మనందరికీ నోరుంది, ఇక్కడ ఎవరు మోగోళ్ళు లేరు. కాబట్టి రోజు మంత్రం చెయ్యండి, చదవచ్చు, రోజు పుస్తకం చదవండి. మనం కూడా రోజు ఒక పుస్తకం చదువుతాం. ఏ పుస్తకం? మన ఫేస్కి ఒకే బుక్, ఫేస్బుక్. ఫేస్బుక్ కూడా చదవండి, కానీ మనకి ఎన్ని బుక్కులు ఉన్నాయి అందరూ చెప్పండి. శ్రీమద్ రామాయణం, శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం, శ్రీ మహాభారతం, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, అరణ్యకములు, స్మృతులు, ఇతిహాసములు ఎన్నున్నాయంటే మన జీవితం చాలు. కాబట్టి నా రిక్వెస్ట్, నా అభ్యర్థన ఏంటంటే ఇంకా టైం ఉంది అని భ్రమలో ఉండకండి. ఎవ్వరు చెప్పి దొంగతనం చేస్తారా? సార్ రాత్రి 1 గంటలకు వస్తాను, తలుపులు తీసిపెట్టినట్టు అలా చెప్పడుగా దొంగడు. చావు కూడా దొంగలాగే వస్తుంది. ఇది నేను ఎందుకు మాట్లాడానో చెప్పనా? నేను ఒక 30 ఏళ్ళు, దాదాపు 28 ఏళ్ల క్రితం బస్సులో కూర్చుని చాలా పుస్తకాలు చదివాను, హైదరాబాద్లో సిటీ బస్సులో. అందులో భాగవతంలో ఒక కథ చెప్తాను మీకు. ఎంత అద్భుతం అంటే, ఆయన చాలా మంచి గొప్ప కుటుంబంలో పుట్టాడు, వేదాధ్యయనం చేశాడు. పువ్వులు కోద్దామని ఈ పువ్వుల తోటకెళ్ళాడు. తోటకెళ్తే ఆ తోట పక్కన ఒక వేశ్య ఎవరితోనో నికృష్టమైన కార్యం చేస్తుంది. ఈయన కళ్ళలో పడుతుందా చెప్పానా, మన కళ్ళు మన మోసం చేస్తాయి, మన చెవులు మన చేస్తాయి. ఈయన చూశాడు, ఇంటికి వచ్చాడు. మనసు ఎక్కడ ఉంది? ఇక్కడ దేవుడి దగ్గర లేదు. ఇంక ఈ మనస్సు లేక ఈ పూజ వదిలి దేవుడిని వదిలి దాని దగ్గరికి వెళ్ళిపోయాడు. భార్యను వదిలేశాడు, అక్కడే సెటిల్ అయిపోయాడు. ఆవిడతో అనుభవిస్తున్నాడు శారీరకంగా. మరి ఆవిడతో ఉంటే కేవలం అంతలోనే అవుద్దా? ఇంకా ఎన్ని ఉంటాయిగా, చుక్క ముక్క
ఏవో ఇవన్నీ 1 by 1 వాడికి అలవాటు అయిపోయింది. ఇవన్నీ చెయ్యాలంటే డబ్బులు కావాలిగా. ఇదివరకు ఏదో పౌరోహిత్యం చేస్తే వచ్చేది. ఇప్పుడు వీడిని ఎవరు పిలుస్తాడు? ఇన్ని దుర్లక్షణాలు అంటే వీడు మనిషే కాదు, ఇన్ని దుర్లక్షణాలు పెట్టి ఇంకా పౌరోహిత్యం కూడా వీడికి. అలాంటి వాడితో పూజ చేయించుకోకూడదు, అదేందా? వాడి మంత్రం పనికిరాదు, ఎవరో పిలవరు. ఇప్పుడు ఈ వేసితో పాటు మందు కొట్టాలి, ఈ వేసితో మాంసం తినాలి, కొట్కా వేయాలి. అది కాదు నేను చెప్పింది. మీరు సరిపోయారు, చాలే బాగా దొరికారండి మీరు. నేను వీడియో చూశాను, సరిగ్గా మీలాంటి వాళ్ళే. వాడు చప్పట్లు కొట్టారు, కొడితే వీడు స్టేజ్ మీద, నేనేమి ఇప్పుడు పెద్ద విషయం చెప్పలేదే, ఎందుకు చప్పట్లు కొట్టారు అనుకుంటాను. విషయం ఏంటంటే ఆ సభకు వచ్చిన వాళ్ళల్లో ఒకడు ప్యాకెట్ చించి ఇక్కడ వేసుకుని అది అట్లా ఉంటుంది మనతో. వీడు ఈ ఒక్క చొక్క మొక్క తొక్క వీటన్నిటి కోసం దొంగతనాలు చేశాడు. అంటే కాలం గడిచిపోతుంటే వీడు చేసిన పనులకి వయస్సు వెళ్ళిపోతుందిగా, ముసలితనం వచ్చేసి 10 మంది పిల్లలు. ఈ 10 మంది పిల్లల్లో ఆఖరివాడి పేరు నారాయణ. వీడంటే వాడికి చాలా ఇష్టం. ఈయన మరి కాలం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉంటుందా? చావు దొంగలాగా చెప్పకుండా వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది? వీడి ఇంటికి వచ్చింది. చీకటి గదిలో ప్రవేశించారు ముగ్గురు. ఎలా ఉన్నారు వాళ్ళు? చండ్ర నిప్పుల లాంటి కళ్ళు, రాగి రేకుల లాంటి, రాగి తీగల లాంటి జుట్టు, నల్లని బొగ్గు లాంటి శరీరం, చేతిలో పాశ. వాళ్ళు వచ్చారు. రాగానే ఇతనికి భయం వేసింది. భయం చేత, విహ్వలం చేత ఒక్కసారిగా ఆ దగ్గరలో ఆడుకుంటున్నటువంటి ఆ కుమారుణ్ణి పిలవాలని ప్రయత్నం చేస్తూ, నారాయణ 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 నారాయణ, గట్టిగా నారాయణ, అందరూ నారాయణ నారాయణ నారాయణ. ఇది ఒక్కసారి ఒళ్ళు ఆయన పనిచేయలేదు. ఒక విధంగా చేతరింపుతో నారాయణ నారాయణ గట్టిగా అరిచాడు. వెంటనే ఆ చీకటి గదిలో ఆ మంచం మీద చివికిపోయినటువంటి ఆ వస్త్రాల మధ్య ఒక ముద్దలాగా పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ ప్రాణాలు లాగుతూ ఉంటే భయంతో నారాయణ అనగానే ఆ చీకటి గదిలో ఒక్కసారిగా వెలుగులు వచ్చింది. శంఖ చక్ర గదాపద్మాలతో నలుగురు వచ్చారు. విష్ణుదూత స్టాపింగ్ అన్నారు. ఎవరిని? యమదూతలను ఎవరైనా ఆపుతారండి? వాళ్ళు ఆపారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. మేము ఎవరినైనా తీసుకొస్తాం, వాడు రాజు అయినా సరే, మంత్రి అయినా సరే, ఎవడైనా మాకు అడ్డలేదు, అలా మమ్మల్ని ఆపుతారా అన్నారు. వీళ్ళకి వాళ్ళకి మధ్యలో డిస్కషన్, చర్చ జరిగింది. వీడు దుర్మార్గుడు, తల్లిదండ్రులు వదిలేశాడు, భార్య పిల్లలు వదిలేశాడు, ఇటువంటి వాడిని మీరు రక్షిస్తారా అంటారు వాడు. నిజమే, కానీ వాడు అంత్యకాలే నారాయణ స్మృతి ఏమనిపించాడు? ఏమనిపించాడు? ఏమన్నాడు? 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 అలా అన్నాడు కదా అని ఈ విష్ణు దూతలు అన్నారు. వాళ్ళు అన్నారు, అతను పిలిచింది మీ బాస్ని కాదు, వాళ్ళ అబ్బాయిని పిలిచాడు. ఎవరు తెలియదు వాళ్ళు ఉండబెట్టి. కానీ వాళ్ళు అన్నారు, అది వాళ్ళ అబ్బాయికి పెట్టుకున్నది మా బాస్ పేరే. ఏ ఊరుకుంటారేంటి? ఇలా వారు నడిచింది. వాడి పాపాలు ఎలా పోతాయి? మీరు ఇలాగా ఒకసారి నారాయణ తీసిపోతుందా అన్నారు. పెద్ద దూదుకొండ,
ఎంత అగ్గిరామ తగలడతా లేదా? ఈ నారాయణ మంత్రం కూడా అలాగే వాడి పాపరాశిని దగ్ధం చేసి వాడికి మేము మరొక అవకాశం ఇస్తాం అని వాళ్ళు డిబేట్ డిస్కషన్ అయిపోయింది. యమదూతలు వెళ్ళిపోయారు. ఇదంతా ఆ చివికిపోయిన శరీరంలో ఉండి మృత్యుముఖంలో ఉన్నటువంటి ఈ అజామిలుడు అని పేరు, అజయామిలహ. ఇతను పుట్టుక లేనివాడు. మనమంతా అజామిలం, మళ్ళీ పుట్టాక ఈ అజామిలుడు ఇవన్నీ చూశారు. అయ్యో ఎంత గొప్ప జన్మ, ఇలా పాడు చేసుకున్నానా, అయినా భగవంతుడు నాకు అవకాశం ఇచ్చేదే అని ఆయన శరీరంలో సత్తు వాళ్ళు అనుగ్రహించారు. మళ్ళీ బలం వచ్చింది. ఇంకా ఆయన ఇల్లు వదిలి హరిద్వార్ ఇల్లు కూర్చుని ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అలా మంత్రం అలా రోజు మంత్రం అనుష్ఠానం చేసి ఆయన శరీరం మళ్ళీ పడిపోయే స్థితికి వచ్చింది. అప్పుడు ఎప్పుడైతే ఈయనకి ముందుసారి కనబడి నలుగురు రక్షించారో వాళ్ళే మళ్ళీ వచ్చారు. ఈసారి విమానంతో వచ్చారు. ఆయన తీసుకుని సశరీరంగా వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. కాబట్టి మనమందరం కూడా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే కొంచెమన్నా మన దగ్గర అకౌంట్లో డబ్బులు ఉండాలిగా. ఏమిటా డబ్బులు? మనం చేసిన అనుష్ఠానమే మన డబ్బు, మనం చేసిన పుణ్యం మన డబ్బు, మనం చేసిన దానం మన డబ్బు. అది మానేసి నేను అక్కడ నాకు 4 ఫ్లాట్లు ఉన్నాయి, విజయవాడలో 2 స్థలాలు ఉన్నాయి, అమీర్పేటలో 2 విల్లాలు ఉన్నాయి. నీ విల్లాలు నీ పెళ్ళాలు నీతో వస్తారా? అందుకని మనం ఈ ప్రపంచంలో అందరితో ఉండాలి, చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలి. కానీ ఇదంతా అశాశ్వతం అని పరిశీలన కలిగి ఉండాలి. ఉదాహరణకి బాగుంది కదా సార్, చైర్ బాగుందా? చైర్ బాగుంది కదా సార్, సూపర్గా ఉండలా? వెళ్ళేటప్పుడు ఇంకా చైర్స్ ఉన్నాయి అక్కడ. వెళ్ళేటప్పుడు ఆటో అని పిలిచి ఎవరైనా పట్టుకెళ్తారు? మనకు అసలు ఆలోచన వస్తుంది, ఇది మనది కాదు. తెలుసా తెలీదా మనకి? ఇది మనది కాదు. ఇక్కడ మనం ఏదో రాధమోహన్ దాస్ గారు ఏదో 4 మంచి మాటలు చెప్తారు అని వచ్చాం. అంతేగాని ఆరవైశ్య కళ్యాణ మండపంలో కుర్చీలు ఎత్తుకెళ్ళడానికి వచ్చాము. అసలు అలాంటి ఆలోచన లేదు కదండి. అంటే మనకి జ్ఞానం ఉంది కదా. ఏం జ్ఞానం? ఇది మనది కాదు. జస్ట్ కొంచెం మార్చండి. ఇది మనది కాదు, సింపుల్. ఇది మనది కాదు, ఇది మనది కాదు. గొడవ ఎందుకండి? ఎవరితో గొడవ ఎందుకు? మనకి ఉండేవాడితో గొడవ కదా. ఇక్కడ ఆడు ఉండడు, మనం ఉండం, లేదు దానికి గొడవ ఎందుకండి? అవునా కదా. ఒక జమీందారు గారు చచ్చిపోయారు. ఈ జమీందారు గారి శవాన్ని తీసుకెళ్తారు. వానొచ్చు, పెద్ద వాన, మొయ్యలేరు కదా, నెత్తి మీద కొట్టారు. ఎవరిదో ఇంటి ముందు షెడ్డు నడవయ్యేదో కనబడింది, అక్కడ పెడతామన్నారు. ఏమనుకున్నాను అంటే జమీందారు. ఎవరా జమీందారు? చచ్చిపోయినాడు అన్న. చచ్చినోడు సావలేరుగా. అందుకని ఆ శవాన్ని రోడ్డు మీద వదిలి వీళ్ళు నిలబడ్డారు. బతుకున్నవాళ్ళు కదా, ఈడు ఉండమన్నాడు. వాన తగ్గింది. ఇక్కడే ట్విస్ట్ ఇక్కడ ఉంది, కావాల. వాన తగ్గిన తర్వాత ఇందులో ఒకడు, ఈ మోసే వాళ్ళల్లో ఒకడికి కొత్త చెప్పు. ఇది అన్నాడు, ఏమన్నా రోడ్డు అంతా బురదైపోయింది, శ్మశానానికి వెళ్ళే దారి, ఈ చెప్పులు ఇక్కడ ఎట్టుకుంటానండి, మళ్ళీ తీసుకెళ్తాను, సరి పెట్టుకున్నాడు. ఇప్పుడు జమీందారు గారి వాల్యూ ఎక్కడుంది?
చెప్పులుకున్న వాల్యూ లేదురా నీకు. చెప్పులు పెట్టుకోమన్నాడు, జమీందారుని పెట్టుకోమన్నా. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడతావు, యాక్స్ కొడతావు, ట్యాక్స్ కడతావు, 1,00,000 వాడతావు, ఇది నేనే అని ఫిక్స్ అయిపోతావు. అవునా కదా? యముడు వచ్చాడు ఒకరింటికి. యముడు రాగానే ఎవరైనా ఏమంటారు? రండి 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 దయచేయండి తమరి రాకమాకెం అంటారా? అండి ఈ భయం వస్తుందిగా, ఏంటండి మా ఇంటికి వచ్చాను అన్నాడు. అంటే యముడు చెప్పాడు, నాకు నీ మీద ఏం కోపం లేదురా, లిస్టులో ఫస్ట్ నీ పేరే ఉన్నా అందుకు వచ్చాను అన్నాడు. ఏమన్నాడు? సరే సార్ మళ్ళీ రావాలి కదా, కొంచెం మా ఇంట్లో బూస్ట్ తాగేసి వెళ్ళిపోదాం అన్నాడు.